సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ లో పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ తో బాధపడుతున్న 75 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా యాంజియోప్లాస్టీ చికిత్సను అందించడం జరిగిందని డాక్టర్లు తెలిపారు. హన్మకొండ కాలేజీ జంక్షన్ వద్ద గల యశోద హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కారణంగా తీవ్రమైన కుడికాలు నొప్పి ఇతర సమస్యలతో బాధపడుతున్న నరసింహమూర్తికి యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ బృందం విజయవంతంగా చికిత్స నిర్వహించడంతో గర్వంగా ఉందని తెలిపారు. నేను డాక్టర్ ప్రభాకర్, సీనియర్ వాస్కులర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. ఇప్పుడు ఈయన నరసింహమూర్తి గారు అరౌండ్ 70 years. ఈయనకి అదే అయింది, షుగర్ ఉంది, కాళ్ళ వేలకి ఏదో చిన్న పుండు అనుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ అది ఆరట్లేదు, స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు మా దగ్గర వచ్చినప్పటికీ యాంజియోగ్రామ్ స్కాన్ చూసినప్పటికీ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లాక్ ఉంది. ఇప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ వాస్కులర్ ప్రాబ్లం ట్రీట్ చేయకుండా ఒట్టి కింద పాదం వరకు ట్రీట్ చేస్తుంటే మనకి నీ పైన తోడ వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉండే. ఇట్లాంటి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసుకొని ఎండోవాస్కులర్ చిన్న స్మాల్ హోల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి బ్లడ్ పైప్ ఓపెన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు వేల వరకు ఉన్న ప్రాబ్లం వేల వరకు ఆపేసి పైన స్ప్రెడ్ అవ్వకుండా కాలు కాపాడగలిగినాం. ఇప్పుడు ఆయన ఏజ్కి ఆయన నడుస్తున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాలు ఇప్పుడు మోకాలు కింద మోకాలు పైన తీసేదనేది ఇట్ ఈస్ అ బర్డన్ టు ద పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ. అండ్ 1 year 2 years 3 years తర్వాత దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది. సో లైఫ్ కూడా రిస్క్ అవుతుంది, ఏదో కాలు తీసినాం అనేది కాదు, దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్లో వాస్కులర్ ప్రాబ్లం గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి మేజర్ యాంపుటేషన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ ప్రెస్ మీట్ మెయిన్ కాన్సెప్ట్ అదే. సో సేవ్ లెగ్స్, సేవ్ ఫుట్, ప్రివెంట్ యాంపుటేషన్ అనేది ఇప్పుడు నేషన్ వైడ్ ఒక క్యాంపెయిన్ లాగా వీఆర్ డూయింగ్ వాస్కులర్ సర్జన్స్. సో ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. చిన్నగా ఇక్కడ స్పాట్ ఏర్పడదు. తర్వాత ఇక్కడ ఏది సర్జన్ దగ్గరికి పోయి ఇక్కడ తర్వాత సార్ అడ్రస్ మాకు తెలవడం వల్ల సార్ దగ్గరికి పోతే అది ఏదో వాస్కులర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు. తర్వాత కూడా ఏమీ తగ్గకపోతే ఆపరేషన్ చేసిండు. ఈ ఆపరేషన్ ఇక్కడ ఉంటే మొత్తం ఫింగర్స్ కాడికి తీసేసిండు. ఇప్పుడు బాగా నడుచుడు ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇప్పుడు మామూలుగా నడుస్తున్నా, హీల్ అయింది. ఇప్పటి వరకు అయితే పూర్తిగా హీల్ అయిపోయింది. ఇక సరే సార్ దగ్గరికి పోవడం వల్ల మాత్రమే మాకు ఈ ట్రీట్మెంట్ దొరికింది. లేకపోతే ఇక్కడ పోయినట్టు ఏదంటే అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఇంకా నాకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదేమో అని అనిపిస్తుంది నాకు.